కాళేశ్వరం కమిషన్ విచారణపై ఎంపీ ఈటెలకు సమర్థించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈటెలకు తెలిసిందే కమిషన్ ముందు చెప్పారని, అప్పులు తేవడానికి కార్పొరేషన్ పెట్టారని అన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారని, తమ పార్టీ లైన్ కూడా అదే అన్నారు కిషన్ రెడ్డి. తప్పు చేయలేదు కాబట్టే మా ఎంపీ ధైర్యంగా విచారణకు వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లకు క్రాక్ వచ్చింది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించమని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈటెల చెప్పింది వాస్తవమని, చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ బయటకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణపై ఎంపీ ఈటెలను సమర్థించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, కిషన్ రెడ్డి ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈ రోజు కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఈటల రాజేందర్ నిన్న కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని కూడా ఆయన స్పందించారు. ఏదైతే ఈటల రాజేందర్ ఆయన బీజేపీ నేతగా, బీజేపీ ఎంపీగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళలేరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ లోనే ఆయన కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లారు. ఆయన కాళేశ్వరం కమిషన్ ముందుకు ఆయన తెలిసిన విషయాలు చెప్పారు. ఏవైతే అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా పరిణామాలని ఆయన కమిషన్ ముందు చెప్పారు. అది బీజేపీ స్టాండ్ కాదు. అప్పుడు ఏదైతే జరిగినా ఆ విషయాలను మాత్రమే ఈటల రాజేందర్ చెప్పారన్నటువంటి విషయాన్ని ఆయన కిషన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఏదైతే ఈటల రాజేందర్ జరిగినటువంటి విషయాలను చెప్పారే తప్ప మిగతా విషయాలు కూడా చెప్పలేదన్నటువంటి విషయం. ఒక విధంగా చూడాలంటే కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ నిన్న ఏదైతే కమిషన్ ముందు చెప్పారో వాటిని సమర్థించారు. ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రిగా కమిషన్ ముందు ఏవైతే చెప్పాలో అవి చెప్పారన్నటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే గతంలో కేసీఆర్ ఆయనకు మధ్యనటువంటి విభేదాలు కావచ్చు, కేసీఆర్ ఈటల రాజేందర్ ని ఏ విధంగా ఇబ్బందికి గురి చేయడం కానీ, ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం కానీ, ఆయన భూమి విషయంలో ఆయనను ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ విషయాలను కూడా ఆయన కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఏదైతే ఈటల రాజేందర్ కేసీఆర్ తో విభజించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల్లో భాగంగానే బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చారనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈ రోజు ఇదే విషయం పైన అప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అయితే ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పారన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా కిషన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తే, తుమ్మల నాగేశ్వరరావు గతంలో అంటే టీడీపీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన ఆల్ పార్టీ మినిస్టర్ అంటూ ఆయన సంబోధించినటువంటి నేపథ్యం. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు కిషన్ రెడ్డి ఏదైతే నిన్న రాజేందర్ కమిషన్ చెప్పారో ఆ విషయాలని ఆయన సమర్థించినట్టుగానే కనిపించింది. ఇంకొక విషయం కూడా ఆయన చెప్పారు. ఏదైతే బీజేపీ స్టాండ్ ఏందో ఆ స్టాండ్ ని పీసీ ఘోష్ కమిషన్ ముందు బీజేపీ త్వరలోనే చెప్పబోతుంది. ఏదైతే అవినీతి ఉందో ఏటీఎం గా మారిందని చెప్పేసి ఏదైతే బీజేపీగా ఆరోపించామో దానికి పార్టీ కట్టుబడి ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు తాము చెప్తామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పారు. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ.